కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, ఓయ్ సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 97వ రోజు, ఏప్రిల్ 7వ తేదీ. అంశము వాక్యముతోనే నిలిచి ఉండుడి. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదువుకుందాం. మార్టిన్కు ఒకసారి సాతాను కనబడ్డాడు. వాని తల మీద ఒక గొప్ప బంగారు కిరీటం ఉంది. దానిలో 3 లేదా 4 వరుసల నక్షత్రాలున్నవి. అతను ఒక గొప్ప వ్యక్తిగా, మంచిగా, అందముగా, చక్కగా దువ్వి అలంకరింపబడి ఉన్నాడు. అతని కాళ్ల బూట్లు బంగారంతో ఉన్నాయి. అతడు నడుచుకుంటూ వచ్చి, మార్టిన్, నన్ను గుర్తుపట్టగలిగావా అని అడిగాడు. ఇప్పుడు దర్శనాలు చూడని ప్రజలకు బహుశా అది అర్థం కాకపోవచ్చు. కానీ వివిధ ఆత్మలలో విషయాలు మీ దగ్గరకు ఎలా వస్తాయి, మరి అవి ఎంత మోసం చేస్తాయో గమనించండి. అది సాధ్యమైతే ఎన్నికైన వారిని కూడా మోసం చేస్తాయని బైబిల్ చెప్తుంది. చూడండి, ఎన్నికలో ఉన్నవారు, వారు ఆ ఉద్దేశం కోసం ముందుగా నిర్ణయించబడి పుట్టినవారు. చూడండి, కాబట్టి ఈ ఎన్నికలో ఉన్న వ్యక్తి దగ్గరికి వాడు వచ్చాడు. వాడు అన్నాడు, మార్టిన్, నన్ను గుర్తుపట్టగలిగావా? నేను క్రీస్తును అని నమ్మబలికాడు. ఇంకా అన్నాడు, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని వాడు అన్నాడు. మార్టిన్ సంశయించాడు. వింతగా అనిపించింది. అతను 1 నిమిషం ఆగాడు. వాడు మళ్ళీ అన్నాడు, నన్ను చూడలేదా? నేను క్రీస్తును, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అన్నాడు. వాడు అతనితో 3 లేదా 4 సార్లు ఇలానే అన్నాడు. అంతటా మార్టిన్ అన్నాడు, సాతానా, నేను నిన్ను గుర్తుపట్టాను. నా ప్రభువుకు ఇంకా కిరీటం లేదు. ఆయన యొక్క పరిశుద్ధులు ఆయనకు కిరీటం పెడతారు అని అన్నాడు. ఓ, అది వాక్యం తిరిగి వచ్చింది. రోమన్ చర్చికి అన్ని ఎక్కువ మత సిద్ధాంతాలు ఎక్కడి నుండి వచ్చాయి? దుష్ట ఆత్మలు వాక్యానికి వ్యతిరేకంగా వచ్చాయి. కాబట్టి వారు బైబిలుకి దూరంగా ఉండటానికి, తమ సిద్ధాంతాల్ని తీసుకోవడానికి వాక్యాన్ని తిరస్కరించవలసి వచ్చింది. వాక్యంతోనే నిలిచి ఉండుడి.
అదే నేడు జీవపుత్రాడు. గమనించండి, అవును, సాతాను, నేను నిన్ను గుర్తుపట్టాను అని మార్టిన్ అన్నాడు. నా ప్రభువు అంత పెద్ద వ్యక్తి కాదు. నా ప్రభువు ఒక చిరిగిపోయిన పాత వస్త్రం మీద తన చేతిలో మేకుల గాయాలతో కిరీటం లేకుండా రక్తపు మడతలతో వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన అలాగే వస్తాడు. ఎందుకంటే ఆయన ఎలా వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడని బైబిల్ చెప్పింది. ఆ విషయం విన్నవాడు అక్కడ నుండి మాయమైపోయాడు. హోమై, వాడు ఎలా వచ్చి దానిని చాలా అందంగా చేశాడు. హో, వారు భాషలలో మాట్లాడారు. వారు మీరు చూసిన వారిలో అత్యుత్తమ వ్యక్తులు. మీరు దానిని నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. వాక్యం మీకు విసుగు కలిగించిందని నేను ఆశిస్తున్నాను. తిరిగి జన్మించిన క్రైస్తవులు జీవిస్తూ క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుతారు. వారు తిరిగి జన్మించారు. వారి జీవితాలు ఒక శిశువులాగా ఆకారాన్ని తీసుకోవడం మొదలు పెడతాయి. అది ఆకారాన్ని తీసుకుని పెరగటం మొదలు పెడుతుంది. మీకు తెలిసిన మొదటి విషయం ఏమిటో తెలుసా? వారు పూర్తి స్థాయికి ఎదుగుతారు. ఆమేన్. మీరున్నది అక్కడే. దినదినము, ఏటేటా వారు అలాగే ఉంటారు. ఇప్పుడు వాక్యం దగ్గరికి తిరిగి వద్దాం. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే వారు ఇలా అంటారు, నేను తిరిగి జన్మించాను, హల్లెలూయా. నేను వారిలో చేరాను, నేను చేరాను, నాకు తెలియదు. గత సంవత్సరం నేను యేసునామాన్ని నమ్మాను. ఇప్పుడు నేను దాని నుండి బయటికి వచ్చాను. నేను దీనిని నమ్ముతున్నాను. నీవు జీవించాల్సి ఉంది. పరిశుద్ధంగా ఉండు. కానీ నేను మరియు ఫలానా అని వారు అంటారు. ప్రతి ఉపదేశ గాలికి కొట్టుకుని పోయేవారును చంచల మనస్కులను అయి ఉంటారు. చూసారా, అక్కడ మీరు ఉన్నారు. కానీ నిజమైన క్రైస్తవులు ఆత్మలో తిరిగి జన్మించి మరియు క్రీస్తు స్వరూపంలోకి ఎదుగుదురు. మీరు దానిని చూసారా? బ్రదర్ డాచ్ క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగునట్లు చేయును. ఆయన వాక్యము క్రీస్తు స్వరూపంలోనికి ఎదుగునట్లు చేయును. ఒక యవ్వన న్యాయవాది కొట్టి, అరిచి, ఏడుస్తూ మీకు ఇది అది చెబుతూ ఇలా భావోద్వేగాలు కలిగించినట్లు చేయుట కాదు. కానీ ఏళ్ల తరబడి అనుభవమును పొంది రుజువు చేయబడి నాయకత్వంలో లేక ఉన్నత స్థాయిలో నిలబడిన వాడే క్రీస్తు స్వరూపంలోనికి ఎదిగిన వ్యక్తి, ఇంకెవరూ కాదు. క్రీస్తు అనే గట్టి బండ మీద మనం నిలబడితే మిగతా ఇతర నేలలన్నీ మునిగిపోయే ఇసుక నేలలే. శాఖలు, సిద్ధాంతాలు, అలాగే ఉద్యమాలు వస్తాయి పోతాయి. ప్రభువా, నన్ను మాత్రం దీనునిగా ఉంచుము. నిశ్చయంగా వాక్యంతోనే ఉండనిమ్ము. కేవలం వాక్య ప్రవాహంలోనే కదలనిమ్ము. అదే మమ్మల్ని ఒడ్డుకు నడుపుతుంది. పూర్తి స్థాయిలో, పూర్తి నిజాయితీతో క్రైస్తవులుగా మనము ఆయన వైపు, ఆయన వాక్యం వైపు తిరుగుదాం. ఆయన ఆత్మచేత తిరిగి జన్మిందాం. మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు ఫలించే ఫలముల చేతనే మీరు ఒక క్రైస్తవుడిగా నిరూపించబడతారు. నీవు తప్పక తిరిగి జన్మించాలి అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. మహాపరిశుద్ధుడును మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు ఎల్లప్పుడూ ఆయన వాక్యంతో మనలను నిలిపి మనము ఆయనలో స్థిరముగా ఉండులాగున క్రీస్తు అనే బండ మీద మనం నిలబడినట్లు, మనము దీనులుగా ఉండునట్లు ఆయన యొక్క గొప్ప వాక్యాన్ని మనలో ఉంచి ఎల్లప్పుడూ ఆయన మనల్ని నడుపుతున్న విధానం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిందాం. ప్రియ సోదరి సోదరులారా,
ఈరోజు మనం చదువుకున్న అంశము ఎంతో ఉన్నతమైనది. మన విశ్వాస జీవితంలో ఎంతో గట్టిగా పట్టుకోవలసిన గొప్ప అంశం. ఓ వాక్యముతో ఎల్లప్పుడూ నిలిచి, ఎల్లప్పుడూ యథార్థముగా నిలిచి, క్రీస్తుతో మనం నడిచినప్పుడు, ఆయనతో మనం పెనవేసుకుని ఉన్నప్పుడు ఓ వాక్యము మనలో గొప్ప కార్యాలు జరిగించేదిగా, మనలను ఎల్లప్పుడూ గెలిపించేదిగా, మన ముందుండి నడిపించేదిగా, ఎల్లప్పుడూ మనకు తోడుగా, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నదిగా, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేదిగా వాక్యం మనతో ఉన్నది. వాక్యం అనగా క్రీస్తే. క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ నిలిచి నడిచినట్లయితే నిశ్చయంగా జయించిన మన ప్రభువు మనలను ఎల్లప్పుడూ గెలిపించేవాడుగా ఉన్నాడు. క్లుప్తంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓ నిజంగా సాతానుడు ఎల్లప్పుడూ మనలను మోసం చేయటానికి, మనలను నాశనం చేయటానికి, వాక్యంలో నుంచి గురి తప్పించడానికి వాడు ఎల్లప్పుడూ కుయుక్తితో పనిచేస్తూ ఉన్నాడు. మనం వాక్యంతో లేనట్లయితే వాడు మనలను ఎలాగైనా మోసం చేయగలడు. మనం వాడి కుయుక్తి నుండి తప్పించుకోవాలని అనుకుంటే నిశ్చయంగా వాక్యంతో మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. వాక్యంతో మనం ఎల్లప్పుడూ నడవవలసిన వారమై ఉన్నాం. అనేక మంది భక్తులు క్రీస్తుతో నడిచి వాక్యంతో నిలబడి గెలిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. వారందరూ దృష్టాంతంగా మన కొరకు ఉంచబడ్డారు. విశ్వాస వీరులు, వాక్యాన్ని చేతపట్టుకుని గెలిచిన వారు, సాతాను యొక్క కుయుక్తిని ఎదిరించిన వారు, వాడిని ఓడించి గెలిచిన వారు. నిశ్చయంగా మనం కూడా అదే బాటలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నిశ్చయంగా మనం కూడా అదే బాటలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో మరి 7 సంఘకాలాలకి ప్రవక్తలుగా పంపబడిన, దేవుని దూతలుగా పంపబడిన వారిలో మార్టిన్ అనే గొప్ప సేవకుడు, దేవుని ప్రవక్త, 3వ సంఘకాలమైనటువంటి పెర్గమం, ఎఫెసు, స్ముర్న, పెర్గమ అనే సంఘకాలానికి దూతగా పంపబడిన ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఆయనకు సాతానుడు కనపడ్డాడని, సాతానుడు ఆయనను మోసం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడని మనం చదువుకున్నాం. మరి సాతానుడు వెలుగుదూత వేషం ధరించి వాడు ఎంత చక్కగా రావాలో, ఎంత అందంగా రావాలో వాడికి తెలుసు. మరి అదేవిధంగా అవ్వ దగ్గరకు వాడు వేషం ధరించి అవ్వను మోసం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వాడు వెలుగుదూత వేషం ధరిస్తే, నిజంగా వాక్యము లేకపోతే మనం మోసపోతాం. ప్రియ సోదరులారా, వాక్యం మనలో కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాడును మనం గుర్తుపట్టగలం. ఇక్కడ మార్టిన్ గారు అదే చేశాడు. వాడు పదే పదే, మార్టిన్, నీవు నన్ను గుర్తుపట్టలేదా, నేను క్రీస్తును అని వాడు ఎంతో నమ్మబలికాడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని వాడు పదే పదే అంటున్నప్పుడు నిజంగా మార్టిన్లో వాక్యం ఉన్నది కాబట్టి ఆయన సంశయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు అది వింతగా అనిపించింది. వాడు కిరీటం ధరించి నేను క్రీస్తును అని నమ్మబలకడానికి, మార్టిన్ గారిని మోసం చేయడానికి వాడు వచ్చాడు. కానీ వాక్యము ఆయనలో ఉంది కాబట్టి ఎన్నటికీ వాడు మోసం చేయలేడు. సాతాను యొక్క కుయుక్తిని వాక్యముతోనే మనం ఎదిరించగలుగుతాం. అందుకే మనం వాక్యంలో చదవగలం. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని, నీతియను మైమరుపును తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకుని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి.
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకును శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. నిజంగా ప్రియ సోదరులారా, వాక్యం ఎంత క్లియర్గా చెప్పింది. వాడి కుయుక్తులు మనం ఎదుర్కొనడానికి వాక్యం మనకి ఎంతో అవసరమైనది. మన నడుములకు సత్యమని దట్టిని కట్టుకుని వాడి అబద్ధాలను ఎదిరించడానికి మనం వాక్యంతో నిలబడవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరులారా, వాక్యం అనేది మనకు లేకపోతే మనం నశించిపోయాడు వారము. ఆ వాక్యం అనే జీవపు తాడు, ఆ లైఫ్ లైన్ జీవపు తాడు మనకు తగిలినప్పుడు మనము దానిని స్థిరముగా గట్టిగా పట్టుకొని ఆ వాక్యంతో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ వాక్యం మనలను గమ్యానికి చేరుస్తుంది. ఆ లైఫ్ లైన్ జీవపు తాడు అనగా వాక్యమే. ఆ తాడు చివర ఎవరు ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే క్రీస్తు ఉన్నాడు. మన కొరకు అనేకమైన బహుమానాలను పట్టుకొని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఆయన వాక్యం అనే జీవపు తాడును గట్టిగా పట్టుకుని మనం స్థిరముగా ఆయనతో నడవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యం మనలో ఉంటే ఎవరు మనలను మోసం చేయలేరు. ప్రియ సోదరులారా, సాతానుడు మన ముందు ఓడిపోతాడు. నిజంగా మార్టిన్ గారు వాడు ఎంత కుయుక్తితో వచ్చినా, వాడు ఎన్ని వేషాలు వేసుకుంటూ వచ్చినా గుర్తుపట్టగలిగాడు. ఆయన అన్నాడు, సాతానా, నేను నిన్ను గుర్తుపట్టాను. నా ప్రభువుకు ఇంకా కిరీటం లేదు, ఆయన యొక్క పరిశుద్ధులు ఆయనకు కిరీటం పెడతారు అని అన్నాడు. అది వాక్యం. వాక్యం అబద్ధాన్ని ఖండిస్తుందని, వాక్య సారాంశము సత్యమని, వాక్యం ముందు వాడు నిలబడలేడని మనం గమనించగలుగుతున్నాం. మార్టిన్ గారు వాక్యంతో వాడిని తిప్పికొట్టాడు. ఒకసారి మన ప్రభువును సాతాను శోధిస్తున్నప్పుడు వాడిని వాక్యముతోనే తిప్పికొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, వెంటనే వాడు అక్కడ నుండి పారిపోయాడని మనం ఇక్కడ చదువుకున్నాం. నిజంగా మనము కలిగి ఉన్న వాక్యాన్ని మనం స్థిరంగా పట్టుకున్నప్పుడు మన ముందు వాడు నిలబడలేడు. మార్టిన్ గారు వాడిని ఎలా గుర్తుపట్టగలిగాడని మనం ఆలోచిస్తే వాడు కిరీటం పెట్టుకుని వచ్చాడని మనం విన్నాం. మన ప్రభువుకి ఇంకా కిరీటం లేదని ప్రవక్త చెప్పాడు. ఎందుకనగా మనమే ప్రభువుకు కిరీటమై ఉన్నాం. ఆయన కిరీటంలో మనమందరం ముత్యములమై ఉన్నాం. మనమందరము కలిసి ఆయనకు ఒక దినాన కిరీటం ధరించబోతూ ఉన్నాము. కానీ సాతానుగాడు ముందే పొరబడ్డాడు. వాడు ముందే కిరీటం పెట్టుకుని వచ్చాడు. వాక్యము అనగా మార్టిన్ గారు దాన్ని గుర్తుపట్టగలిగాడు. నిజంగా వాడు ఎల్లప్పుడూ ఓడిపోవలసిందే. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ మనం వాక్యంతో నిలబడితే, మనం క్రీస్తు అనే బండ మీద మనం నాటబడిన వారమైతే స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాము. మనం ఎన్నడూ ఓడిపోం. ప్రియ సోదరులారా, నామకార్థంగా జీవిస్తూ క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించలేని వారు ఎన్నో గొప్ప కబుర్లు చెప్తూ ఎంతగా నటించినా వారు నిలబడలేరు. వారు గాలికి ఎగిరిపోతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కానీ వాక్యం చెప్తుంది, మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, నిజంగా ఆయనలో మనం నిలిచిన వారమైతే మనం స్థిరముగా ఉంటాం. ఒక ద్రాక్ష తీగ ద్రాక్షవల్లితో అంటికట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది, అది అభివృద్ధి చెందుతుంది. కానీ ద్రాక్ష తీగ ద్రాక్షవల్లి నుండి వేరైనప్పుడు అది వాడిపోయి ఎండిపోతుంది. ప్రియ సోదరులారా, వాక్యమనే ఆ ద్రాక్షవల్లితో అనగా క్రీస్తుతో మనం ఎల్లప్పుడూ అంటుకట్టబడిన వారమై ద్రాక్ష తీగలుగా మనం ఉన్నప్పుడు మనం ఫలించగలం, వృద్ధి చెందగలం, ఆయన కొరకు మహిమకరంగా జీవించగలం. ప్రియ సోదరులారా, దేవుడు మన కొరకిచ్చిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకుని మనము స్థిరమైన విశ్వాసంతో ఆయనలో నిలబడి ఆయన కొరకు యథార్థముగా సాగుదాం. ఆయనే మనల్ని దీనుడిగా చేయగలుగుతాడు.
క్రీస్తు అనే గట్టి బండ మీద మనం నిలబడితిమి. మిగతా ఇతర నేలలన్నీ మునిగిపోయే ఇసుక నేలలే. శాఖలు, సిద్ధాంతాలు, అలాగే ఉద్యమాలు వస్తాయి. ప్రభువా, నన్ను మాత్రం దీనునిగా ఉంచుము. నిశ్చయంగా వాక్యంతోనే ఉండనిమ్ము. కేవలం వాక్యమనే ప్రవాహంలోనే కదలనిమ్ము. చూసారా ప్రియ సోదరులారా, అదే మనల్ని ఒడ్డుకు నడుపుతుంది. పూర్తి స్థాయిలో, పూర్తి నిజాయితీతో క్రైస్తవులుగా మనం ఆయన వైపు, ఆయన వాక్యం వైపు తిరుగుదాం. ఆయన ఆత్మచేత తిరిగి జన్మిందాం. మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు ఫలించే ఫలముల చేతనే మీరు ఒక క్రైస్తవుడిగా నిరూపించబడతారు. చాలా క్లియర్గా చెప్పబడింది. మనము ఆయన వాక్యంతో నిలబడి ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో, ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ క్రీస్తుని మనం వెంబడిందాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునడి. నిజంగా మన కొరకు అనేక మంది విశ్వాసవీరులు క్రీస్తు కొరకు యథార్థంగా నడిచి వారి అడుగుజాడల యొక్క సారాన్ని మన కొరకు వదిలారు. ఎల్లప్పుడూ క్రీస్తు వైపు చూస్తూ వారిని మనం వెంబడిద్దాం. వాక్యాన్నే మనం వెంబడిద్దాం. యథార్థంగా నిలుద్దాం. వాక్యంతోనే నిలిచి ఆయనతోనే సాగిపోదాం. ఈ లోకంలో మనం అపవాదిని ఎదిరించేవారముగా, గెలిచేవారముగా, జయించేవారముగా ఆయనే మనల్ని నిలుపుతాడు. అంతం వరకు స్థిరమైన భక్తితో క్రీస్తు కొరకు నిలబడి, వాక్యముతో నిలబడి, ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం 1 సమూయేలు 8, 9, 10 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యాన్ని అనేక మందికి పంచి, దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని వివరించి, క్రీస్తు రాజ్యం కొరకు అనేక మందిని నడిపించండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని వాక్యమనే ఖడ్గమును పట్టుకుని వీడని విశ్వాసమును కట్టుకుని అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం. అంధకార క్రియలను అణిచివేయుదాం. అపవాది తంత్రములను అనగద్రొక్కుదాం. అంధకార క్రియలను అణిచివేయుదాం. రక్షణనే శిరస్త్రాణము ధరించుదము. రక్షణనే శిరస్త్రాణము ధరించుదము. నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము. సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకొని
తొడుగుకొని సత్యమనే దట్టిని కట్టుకొని నీతి అనే మైమరువును తొడుగుకొని సమాధాన శుభవార్తను ప్రకటించుదాం సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము సమాధాన శుభవార్తను ప్రకటించుదాం సిద్ధ మనసు అనుజోడు తొడుగుకుందుము అపవాది అగ్ని పొదను ఆర్పివేయుదం ఆత్మలో ప్రతి సమయం ప్రార్థింతుము వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి ఓయ్ సాగిపోవాలి 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 యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి ఓయ్ సాగిపోవాలి 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 యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తుదము